ఇక ఆర్టీసీ కేసీఆర్ సొత్తు కాదు, సమ్మె చేసే హక్కు కార్మికులకు ఉంది అని గత 3 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి టాక్సీ బిల్లును, డీజిల్ బిల్లు మినహాయించాలని, ఆర్టీసీకే 700 కోట్ల అప్పు ఇవ్వాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వెంటనే విధిలోకి తీసుకోవాలని, లేని పక్షంలో వీరి తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపారు. దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్. అదేవిధంగా దాదాపు 50,000 మంది ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, అదేవిధంగా కండక్టర్లు, అలా పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కలిసి మరి గత 5.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి విన్నవించి మరి మా సమస్యలు పరిష్కరించుండి, మీరు ఆ రోజు ఉద్యమ సమయంలో ఏదైతే చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉండి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా ఈరోజు మీరే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మా కోరికలు నెరవేర్చాలని చెప్పి గత 5.5 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి చాలా సందర్భాలల్లో మరి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మొన్నటిదాకా ఇంకా ఇప్పటిదాకా కూడా అదే సంఘం ఉందనుకుంటా. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కనసన్నుల్లో పనిచేసేటువంటి సంఘమే 2 సార్లు ఇది కూడా క్లియర్గా చెప్పిండు. మేము గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్లు అయినా పార్టీకి మేము ఒక కార్యకర్తల లెక్క పనిచేసినాం. మా కార్మికులు మేము కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని నమ్మి అన్ని విధాలుగా కూడా మా భవిష్యత్తు బాగుపడుతుంది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి మేము అందరం కూడా సమైక్యాంధ్రుల పరిపాలనలో మేము మా బతుకంతా కూడా రోడ్డు మీదనే గడిచింది. మా బతుకంతా కూడా 30 సంవత్సరాలు కనీసం మేము రిటైర్డ్ అయినాడు మేము కనీసం మళ్ళీ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులలో ఆ రోజు ఉండే. మరి అటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి బాగుపడతాయని చెప్పి మేము కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి, మరి ప్రభుత్వానికి ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు చేసే ప్రతి ఉద్యమంలో వారు ఎక్కడ అడిగితే వారి అడుగులో మేము అడిగేసి ఆ రోజు మరి ముందుకు తీసుకుపోయినామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు రాష్ట్రం ఏర్పడిన నాడు ఇది ధనిక రాష్ట్రం. ఈ దేశంలోనే గుజరాత్ రాష్ట్రం కన్నా అత్యధిక ఆదాయం ఉన్నటువంటి 2వ రాష్ట్రం. దేశంలో 29 రాష్ట్రాలలో కొత్త ఏర్పడ్డ 29వ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. తర్వాత ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఇవాళ అట్టడుగు స్థాయి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అక్కడ కొత్తగా అయినటువంటి ముఖ్యమంత్రి జగన్ గారు ఇవాళ ప్రభుత్వంలో ఇవాళ ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది. మరి ఇవాళ నువ్వే చెప్తా ఉన్నావు, నా సొంత తమ్ముడు జగన్, మా పాలయనే, మా ఇంట్లో పుట్టిండు జగన్ అన్న విధంగా నువ్వు ఈ సందర్భాల్లో మాట్లాడినావు. నువ్వు అక్కడ తినొచ్చినావు, ఆయన ఇక్కడ 2 సార్లు బిర్యానీ తినిపోయాడు మీ ఇంటికి వచ్చి.